హాయ్ అందరికీ. ఇవాళ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ కర్రీ ఎప్పుడు ఫ్రై కాకుండా అప్పుడప్పుడు కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామా. బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలను బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2-3 టమాటాలు, 2-3 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, బిర్యానీ ఆకు, ఆ తర్వాత కస్తూరి మేతి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిగడ్డ వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసి కొద్దిగా వాటర్ వేసి మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసి స్టవ్ సిమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా అయితే మగ్గనివ్వాలి బెండకాయలు బాగా. 5 మినిట్స్ తర్వాత బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ కర్రీని అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.